as we dance. It's you and me. Hi everyone, welcome back to Deepu Telugu Vlogs. మండే అంటేనే చాలా లేజీగా స్టార్ట్ అవుతుంది. సో పిల్లలు లేట్గా లేచారు అండ్ స్కూల్కి కూడా చాలా లేట్ అయిపోయింది. సో క్యాబ్ బుక్ చేసుకొని స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో క్యాబ్ డ్రైవర్ వచ్చేసి పోలిష్ అతను. సో ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడు. సో డ్రాపింగ్ వచ్చేసి దవించి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది కదా, సో పిల్లలకి పోలిష్ రాదా, పోలిష్ స్కూల్లో ఎందుకు జాయిన్ చేయలేదని చెప్పేసి డీటెయిల్స్ అడుగుతున్నాడు. పోలాండ్లో చాలా తక్కువ మంది ఇంగ్లీష్లో మాట్లాడతారు. సో ఎందుకంటే ఇక్కడ స్కూల్స్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్ పోలిష్ లాంగ్వేజ్లో టీచ్ చేస్తారు కాబట్టి సో ఇంగ్లీష్ చాలా తక్కువ. బట్ ఈ డ్రైవర్ కొంచెం బాగా మాట్లాడుతున్నాడు. పిల్లల్ని టెస్ట్ చేయడానికి కొన్ని బేసిక్ వర్డ్స్ పోలిష్ లో అడిగాడు. సో మోనిష్ కి కొంచెం ఐడియా ఉంది కాబట్టి పోలిష్, సో వెంటనే చెప్పేశాడు అనమాట. సో ఇంకా పిల్లలు బాగా క్యాచ్ చేస్తున్నారు పోలిష్ ని. సో మీరు వెంటనే పిల్లలకి బాగా నేర్పించి పోలిష్ స్కూల్లో జాయిన్ చేయమని చెప్పాడు. అండ్ అలాగే కొన్ని పోలిష్ ఫుడ్ ట్రై చేయమని చెప్పాడు. సో మేము పిరోగి అయితే తిన్నామని చెప్పాము. అండ్ కొన్ని సూప్స్ అండ్ కొన్ని నేమ్స్ ఏవో చెప్పాడు. పోలిష్ ఫుడ్ డెఫినెట్ గా ట్రై చేయండి, పిల్లలకి బాగుంటుంది అని చెప్పాడు. అండ్ అలాగే మన ఇండియన్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం అంట. సో ఇక్కడ ఉన్న ఇండియన్ రెస్టారెంట్ విజిట్ చేసి చికెన్ బిర్యానీ తిన్నాడంట, చాలా టేస్టీగా ఉందని చెప్పాడు. అండ్ అలాగే మన కాఫీ టీ ఏవి బాగుంటాయి అని చెప్పేసి ఇంకా డిషెస్ నేమ్స్ అవన్నీ తెలుసుకొని ఈసారి ట్రై చేస్తాను ఇండియన్ రెస్టారెంట్ లో అని అడుగుతున్నాడు. మోనిష్ వాళ్ళ స్కూల్ దగ్గర స్నో అంతా మెల్ట్ అయిపోయి ఐస్ లాగా అయిపోయింది. సో నడుస్తుంటే బాగా స్లిప్పరీగా ఉంది. సో మోనిష్ ఏమో టెన్షన్ పడుతున్నాడు బాగా లేట్ అయిపోయిందని. సో అందరు క్లాస్కి వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ సో డాగ్ ఫుడ్ అప్పుడు డొనేట్ చేస్తున్నాం కదా, సో ఆ సర్టిఫికేట్ ఒకటి ఇక్కడ డిస్ప్లేలో పెట్టున్నారు. సో ఈ రోజు వెదర్ అయితే 3 degrees ఉంది, ఎండ వచ్చింది. మాక్సిమం 7 degreesకి వెళ్తుంది. ఈ రోజు కొంచెం పర్లేదు, స్నో ఏం లేదు. ఈ ఎండకి ఉన్న స్నోనే కరిగిపోతుంది. సో పాపని డ్రాప్ చేయడానికి అయితే వచ్చాను. ఈ రోజు పాప ఇంట్లో బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయలేదు. సో స్కూల్లో మళ్ళీ తినమని చెప్పాను. సో ఈవినింగ్ త్వరగా వచ్చి పిక్ చేసుకోమని చెప్తుంది. సో పాపని డ్రాప్ చేసేసి నేను ఇంకా డైరెక్ట్గా బెదరుంకాకి అయితే వెళ్ళాను. సో పాలకూర తీసుకుంటున్నాను. సో ఈ పాలకూర అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. సో ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. అందుకే నేను ఇంకా ఎప్పుడు వీక్లీకి ఒకసారి అన్నా బెదరుంకా వచ్చి తీసుకుంటాను. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయి. అది కూడా రీజనబుల్ ప్రైస్కే ఉంటుంది. ఫ్రూట్స్ ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు. సో నేనైతే యాపిల్స్ అండ్ స్ట్రాబెర్రీస్ అయితే తీసుకున్నాను. అండ్ వెజిటబుల్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి. ఒక మన ఇండియన్ వెజిటబుల్స్ దొరకవు, లైక్ బెండకాయ, దొండకాయ అలాంటివి. సో ఈ మధ్య లిటిల్ ఇండియా షాప్కి వెళ్ళినా కానీ ఉన్న 4-5 ఒక కూరగాయలలో అవి కొన్ని పాడైపోయి ఉంటున్నాయి. అండ్ ఈ మధ్య అసలు ఆకుకూరలు, గోంగూర కానీ మెంతుకూర కానీ అసలు ఏమి రావట్లేదు. ఇంకా అందుకే లాస్ట్ వీక్ నేను ఇంకా ఇండియన్ షాప్కి వెళ్ళి నేను వెజిటబుల్స్ అయితే తీసుకోలేదు. ఇక్కడున్న వెజిటబుల్స్తోనే మేనేజ్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చికెన్ అయితే చాలా బాగుంటుంది. సో అన్ని బాక్సులలో మనకి అంటే లెగ్ పీసెస్, బ్రెస్ట్ పీసెస్ అన్ని సపరేట్గా ఉంటాయి. బట్ ఒకటే మనము అది చికెన్ బొమ్మ ఒకటి చూసి తీసుకోవాలి. సో ఎందుకంటే మీట్ ఇక్కడ చాలా ఉంటాయి. సో అది మనం చికెన్ కదా అని డెఫినెట్గా చూసుకొని తీసుకోవాలి. మెయిన్గా పిల్లలకి స్నాక్స్ ఐటమ్స్ అయితే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో చిప్స్ అలాంటివి. అండ్ మెయిన్ ఈ బేకరీ ఐటమ్స్లో మోనిష్కి కప్ కేక్, డోనట్స్ అవి బాగా ఇష్టం అనమాట. సో అవన్నీ తీసుకున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే పెద్ద క్యూ అయితే ఉంటుంది. కనీసం ½ an hour వెయిట్ చేయాలి క్యూలో. సో ఓవరాల్గా ఇన్ని ఐటమ్స్ తీసుకున్నందుకు నాకు 137 zloty అయితే చార్జ్ చేశారు. అండ్ బెదరుంకా కార్డు కూడా రిజిస్టర్ చేసుకుందామని తీసుకున్నాను. పిల్లల యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోయింది. యాక్చువల్గా నా మొబైల్లోనే నా యూట్యూబ్ ఛానల్ అండ్ పిల్లల యూట్యూబ్ ఛానల్ కూడా లాగిన్ అయి ఉంటుంది. సో నేను పిల్లల వీడియోస్ సపరేట్గా ఉండాలని చెప్పేసి మోనిష్ అండ్ మనీషా అని యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకున్నాను. సో యాక్చువల్గా 2-3 years నుంచి రన్ అవుతుంది. అది నేను అందులో పిల్లల వీడియోసే సపరేట్గా పెట్టుకున్నాను. సో నా ఛానల్లో ఏంటంటే వ్లాగ్స్లలో కనిపిస్తారు కానీ మెయిన్గా పిల్లల డ్యాన్సులు కానీ, టాయ్ అన్బాక్సింగ్ కానీ అలాంటివన్నీ నేను పిల్లల ఛానల్ ఒకటి క్రియేట్ చేసుకుని అందులో పెట్టుకున్నాను. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయిపోయిందేమో అనుకున్నాను. సో 400 subscribers ఉన్న ఛానల్
ఎందుకు హ్యాక్ అవుతుందిలే అనుకొని ఇంకా జీమెయిల్ ఓపెన్ చేద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తుంటే అప్పుడు నాకు ఎర్రర్ వచ్చింది. సో రికవరీ మెయిల్ ద్వారా, అంటే నా రికవరీ మెయిల్ ఉన్నింది, సో దాని ద్వారా నేను ఓపెన్ చేసి చూశాను. జీమెయిల్ అయితే రికవరీ అయిపోయింది. సో ఏంటంటే మ్యాటరు, సో నేను యూట్యూబ్ ఛానల్ డైలీ ఓపెన్ చేసి చూసుకుంటున్నాను, కానీ ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ అయిన జీమెయిల్ ఓపెన్ చేయలేదు. చాలా రోజులైంది, మేబీ 1 year అయిండొచ్చు. సో అది ఓపెన్ చేయకపోయేసరికి జీమెయిల్ అది క్లోజ్ చేసేసింది. సో ఆటోమేటిక్గా జీమెయిల్ క్లోజ్ అయింది కాబట్టి యూట్యూబ్ ఛానల్ కూడా క్లోజ్ అయిపోయింది. సో యూట్యూబ్ ఛానల్కి అయితే నేను కంప్లైంట్ అయితే చేశాను. చూడాలి యూట్యూబ్ ఛానల్ మళ్ళీ బ్యాక్ వస్తుందని అనుకుంటున్నాను. సో రాకపోతే మళ్ళీ ఎలా డీల్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. పిల్లల డాన్స్ వీడియోలు అవన్నీ అందులో ఉన్నాయి. ప్రతిరోజు వెళ్ళేటప్పుడు ఇక్కడ నాకు చాలా పావురాలు అయితే కనిపిస్తాయి. సో కొంతమంది వాళ్ళకి బ్రెడ్ అవి తెచ్చేయటము అవన్నీ చూస్తూ ఉన్నాను. సో అందుకే ఈరోజు నేను బొరుగులు తెచ్చేసి పావురాలకి వేద్దామని అనుకున్నాను. కానీ నేను ఫుడ్ తెచ్చినప్పుడే ఆ పావురాలు అస్సలు లేవు. సో ఉన్న పావురాలు కూడా ఆ పోల్ మీద అక్కడక్కడ తిరుగుతున్నాయి. సో నేను ఫుడ్ వేశాను కానీ అవి వచ్చి తినట్లేదు. మేబీ బ్రెడ్డే ఇష్టపడుతున్నాయేమో, బొరుగులు ఇష్టం ఉండవేమో. సో ఏమైతే అయింది, నా బొరుగులన్నీ అక్కడ వేసేసి నేను వెళ్ళిపోతున్నాను. సో అవి చూడని కూడా చూడలేదు, కనీసం ఒక్క పావురం కూడా వచ్చి తినట్లేదు. ఈరోజు ఫస్ట్ మోనిష్ దగ్గరికి వచ్చాను. సో మోనిష్ క్లాస్ అయితే అయిపోయింది. సో మోనిష్ బ్యాగ్, లంచ్ బ్యాగ్ అన్ని రెడీగా పెట్టి నేను ఇంకా షూస్ వేసుకో అని చెప్పాను. సో షూస్ చేంజ్ చేసుకొని ఇంకా పాప దగ్గరికి అయితే వచ్చాము. సో పాపకి యాక్చువల్గా లాస్ట్ 30 minutes టీవీ రూమ్లో సాంగ్స్ అవి పెట్టి డాన్స్ అవి వేపిస్తూ ఉంటారు. సో కరెక్ట్గా ఆ టైంకి అయితే మేము వచ్చామంట. రోజేమో నన్ను ఎర్లీగరా అంటుంది. సో ఈరోజు ఎర్లీగా వచ్చిన తర్వాత ఎందుకు వచ్చావు, నేను డాన్స్ వేయాలని నాకు ఇంకా ఉంది, అప్పుడే వచ్చేవా అని కోప్పడుతుంది. ఇంటికి రాగానే పాపకి ఇష్టమైన చిప్స్ అయితే ఇచ్చాను. సో ఈ చిప్స్ బెడ్రూమ్ కలోనే నాకు దొరుకుతాయి అనమాట. సో ఇవేంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే ఉంటాయి, పొటాటో చిప్సే, చూడడానికి బాగుంటాయి. అండ్ మోనిష్కి ఏమో చాక్లెట్ క్రోజెంట్ తీసుకొచ్చాను. సో తిని స్కూల్లో ఏదో గేమ్ క్రియేట్ చేశాడంట, ఇప్పుడు చూపించాలని చెప్పేసి వెంటనే లాగిన్ అవుతున్నాడు. అండ్ వెంటనే మోనిష్ ట్యూషన్ అయితే జాయిన్ అవ్వాలి. సో మ్యాథ్స్ ట్యూషన్ వచ్చేసి నేను మళ్ళీ రీజాయిన్ చేశాను. సో లాస్ట్ ఇయర్ కూడా జాయిన్ అయ్యాడు కదా, ఈ ఇయర్ యాక్చువల్గా మ్యాథ్ బుక్ లేట్ అవ్వడం వల్ల నేను ఇంకా ట్యూషన్ లేట్గా జాయిన్ చేశాను. డైలీ 1 hour ఆన్లైన్ మ్యాథ్స్ ట్యూషన్ అయితే జాయిన్ అవుతాడు. సో మోనిష్కి స్కూల్లో ఏంటంటే ఎక్స్ట్రా క్లాసులు ఉన్నాయి కదా, ఆ రోజు మాత్రం లేదు, అంటే ఓన్లీ 4 days మాత్రమే ఈ ట్యూషన్ క్లాసెస్ ఉంటాయన్నమాట. సో నేను ల్యాప్టాప్లో లాగిన్ అవ్వాలని ట్రై చేశాను కానీ అదేదో ట్రబుల్ అయింది. సో అందుకే ఇంకా టైం లేదని చెప్పేసి నేను ఇంకా మొబైల్లో లాగిన్ చేసి నేను వెళ్ళిపోయాను. సో పిల్లలిద్దరికి హెడ్ బాత్ అయితే చేపించాను. సో స్కూల్కి వెళ్ళే టైంలో మార్నింగ్ అయితే అస్సలు పాసిబుల్ అవ్వదు హెడ్ బాత్ చేయించడానికి. సో హెడ్ బాత్ చేసిన తర్వాత తల ఆరడానికి ఇంకా టైం పడుతుంది కదా, మార్నింగ్ అయితే హడావుడైపోతుంది కదా, అందుకే ఇంకా ఈవినింగ్ హెడ్ బాత్ చేయించాను. అండ్ ఇప్పుడైతే పిల్లలు సుధామూర్తి స్టోరీస్ అయితే చూస్తున్నారు. సో ఇవి మోరల్ స్టోరీస్ ఇంగ్లీష్లో ఉంటాయి. సో చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు పిల్లలు. సో ఆ స్టోరీస్ చూసుకుంటూ పిల్లలకి నేనైతే ఇంకా అన్నం పెడుతున్నాను. సో మార్నింగ్ నాకు టైం లేక ఎగ్ ఫ్రై చేసి పెట్టాను మోనిష్కి లంచ్ బాక్స్లో. సో ఇప్పుడైతే నేను పప్పు చేశాను. సో పప్పు చేస్తే కంపల్సరీగా నేనే సో సరిగ్గా తినరు, ఇంకా నేను పెడితేనే తింటారు. పప్పు తాలింపు వేస్తాం కదా, అవి ఆవాలు వస్తాయి కదా, సో అవి కూడా వాళ్ళకి నోటికి తగలకూడదు. సో మోనిష్కి కొంచెం తగిలిన కాడ చూడండి ఫేస్ ఎలా పెట్టేశాడో. సో అందుకే ఇంకా ప్రతి ముద్ద చూసి నిదానంగా పెట్టాలి పప్పు కూడా. సో మామూలుగా అయితే ఆకుకూర పప్పు అయితే అసలు తిన్నారు, ఇది నేను మామూలుగా ప్లెయిన్ పప్పే అనమాట. అయినా కానీ దాంట్లో ఈ తాలింపు గింజలు అవేవి రాకూడదు అనమాట నోటికి. అండ్ పాప అయితే అసలు స్కూల్లో తింటుంది కదా, సో సప్పగా తింటుంది. సో ఇంట్లో నేను పప్పు కానీ చికెన్ కానీ ఇంకా ఏది చేసినా కానీ స్పైసీ అంటది. ఒక్క ముద్దకి కొద్దిగా వాటర్ తాగడం, ఒక ముద్దకి ఒక వాటర్ తాగడం, ఏమన్నంటే స్పైసీగా ఉంది అంటుంది. ఫ్రూట్స్ మాత్రం బాగా తింటుంది. సో అదొక్కటి మాత్రం మంచిగా అలవాటైంది స్కూల్కి వెళ్ళడం వల్ల. బట్ ఫుడ్ మాత్రము ఏ తిన్నా కానీ స్పైసీ అంటుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా పాప కూడా మోనిష్ వాళ్ళ స్కూల్కి వస్తుంది కాబట్టి ఇంకా లంచ్ ఆప్షన్స్ మనకు ఉంటాయి, లైక్ మనమే పంపించవచ్చు లేదంటే స్కూల్లో పే చేయొచ్చు. సో కిండర్ గార్డెన్లో ఏంటంటే మస్ట్గా అక్కడే తినాలి, మనము ఫుడ్కి పే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా లంచ్ బాక్స్ పెట్టి పంపాలి. సో స్కూల్లో ఎలా తింటుందో ఏమో చూడాలి ఇంకా. సో అదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.